వాళ్ళు హానెస్టీకి మారుపేరు, సిన్సియారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్, డెడికేషన్కు నిలువెత్తు సాక్ష్యం, అందమైన రూపం, అంతకు మించిన మానవత్వం, దృఢమైన అంకిత భావం. ఇంకేం కావాలి? వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ వారికి వారే సాటి. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా డోంట్ కేర్ అంటున్నారు. రాజకీయ నేతలైనా, పై ఆఫీసర్లైనా వాళ్ళ నిజాయితీ ముందు సలాం అనాల్సిందే. డేర్ అండ్ డాషింగ్ గా దూసుకుపోతూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు మహిళా సివిల్ సర్వెంట్లు. దేశ స్వతంత్రం అనంతరం మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారిని అన్నా రాజా మల్హోత్రా. సివిల్ సర్వీస్లో 1951లో చేరిన ఆమె మొట్టమొదటగా మద్రాసు స్టేట్లో సేవలందించారు. నౌకాశ్రయాల ఆధునీకరణలో కీలక పాత్ర పోషించారు. ఇక 1982 బ్యాచ్కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అరుణ సుందరరాజన్ డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. భారత పరిపాలన మరియు డిజిటల్ రంగాల్లో విశేష సేవలందించారు. గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సౌకర్యాలను అందించారు. 2015లో యూపీఎస్సీ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన తొలి దళిత మహిళగా టీనా దాబీ చరిత్ర సృష్టించారు. ఇక ఢిల్లీలో జన్మించిన ఇరా సింఘాల్ సోలియేసిస్ వంటి శారీరక సవాళ్లను అధిగమించి 2015 సివిల్స్ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించారు. వాళ్ళు సివిల్ సర్వీస్ అధికారినులు, అక్రమార్కుల పాలిట సింహ స్వప్నాలు, తప్పు చేసిన వాళ్లను దండించే కాళీమాతాలు. వారి దూకుడుకు ఎలాంటి వారైనా వెనక్కి తగ్గాల్సిందే. అలాంటి వాళ్లలో ఉత్తరప్రదేశ్కు చెందిన దుర్గా శక్తి నాగ్పాల్ ఒకరు. ప్రస్తుతం ఆమె లఖీంపూర్ ఖేరి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న లీడర్ల భరతం పట్టించింది కర్ణాటకకు చెందిన ఐఏఎస్ రూప. పరప్పర అగ్రహార జైలులో శశికళకు వీఐపీ సౌకర్యాలు అందాయనే విషయాన్ని ఆమె బట్టబయలు చేశారు. ఆమె చేసిన విశిష్ట సేవలకు గాను 2 సార్లు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ అందుకున్నారు. యూపీలో మరో డైనమిక్ లేడీ ఆఫీసర్ చంద్రకళ. ప్రస్తుతం ఆమె అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. డైనమిక్ ఐఏఎస్ అధికారుల విధానాలు కేవలం కాగితంపైనే కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయబడతాయి. వారి ఆచరణాత్మక విధానం వనరులను సమీకరించే సామర్థ్యం స్పష్టమైన ఫలితాలకు దారితీస్తాయి. ఆ అధికారులు సహజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వారి చొరవ మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన విద్యా సౌకర్యాలకు దారితీస్తాయి. అలాంటి కోవకే చెందుతారు డైనమిక్ లేడీ ఆఫీసర్ ఐఏఎస్ దాసరి హరిచందన. తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంలో ఆమెకు ఆమె సాటి. హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన్ అనేది కాస్త ఆసక్తికరమైన బ్యాక్గ్రౌండ్. ఆమె పుట్టింది, చదువుకుంది అంతా భాగ్యనగరంలోనే. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె విద్యా ప్రయాణం అత్యుత్తమమైనది. ప్రఖ్యాత సంస్థల నుండి డిగ్రీలతో ఆమె విశిష్టమైన కెరీర్కు పునాది వేసింది. వివిధ ముఖ్యమైన పదవులను ఆమె నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్గా ఆమె పదవీ కాలంలో వినూత్నమైన ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ప్రవేశపెట్టడం నుంచి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం వరకు ఆమె సాధించిన విజయాలు అనేకం. తెలంగాణలో గతంలో ఓ కలెక్టర్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆలోచింపచేసింది. 10 మందికి మంచి జరిగేలా చేసింది. 10 మంది మంచి పని చేసే అవకాశాన్ని కల్పించింది. దాంతో ఆఫీసర్ అందరి మనసులను గెలుచుకుంది. ఆవిడే దివ్య దేవరాజన్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు దివ్య దేవరాజన్ పనిలో తనదైన మార్క్ వేసుకొని ప్రజలకు చేరువయ్యారు. ఆమె నిర్ణయాలు సామాన్య ప్రజలకు మేలు చేశాయి. మరో డేరింగ్ ఐఏఎస్ స్మితా సబర్వాల్. అందమైన రూపం, అంతకు మించిన మానవత్వం, ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పం, అన్ని సుగుణాలు కలగలిసిన ఆఫీసర్. ప్రజాసేవే పరమావధిగా అవినీతి ఆరోపణలు లేని కలెక్టర్గా ఆమె పనిచేసిన చోటల్లా మంచి మార్కులే సంపాదించారు. యోగితా రాణా కూడా డైనమిక్ కలెక్టర్. ఈమె వృత్తి ఐఏఎస్.
ప్రవృత్తి పరోపకారం. 108 మంది అనాథ చిన్నారులను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అమ్మలా ఆదుకున్నారు. వ్యవసాయ మార్కెట్లలో అమలు చేసిన ఇనాం విధానం నిర్వహణలో కూడా కలెక్టర్ యోగితా రాణా సమర్థంగా పనిచేసి కేంద్రం నుండి ప్రశంసలు పొందారు. రైట్, ఇక మహిళా ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మహిళ అంటే కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలో తాము భాగస్వామ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో స్వాతంత్రం అనంతరం, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా యూపీఎస్సీ ద్వారా మొదటి ర్యాంకు సాధించి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఐఏఎస్తో పాటు ఐపీఎస్ అధికారులలో మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇందులో చాలామంది మహిళలు అనేక రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతము ఒక సృష్టించి, అంటే ఒక అలజడి సృష్టించి వారి పనితీరుతో అందరినీ కూడా పూర్తిగా అబ్బురపరిచే విధంగా మహిళా ఐఏఎస్ అధికారుల తీరు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దీంట్లో మనం చూడొచ్చు, స్వాతంత్రం అనంతరం కూడా ఐఏఎస్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో మొదటి ర్యాంక్ సాధించినటువంటి అనేక మంది వీరనారి మహిళలు ఇప్పుడున్నటువంటి మహిళలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మరోవైపు యూపీలో కావచ్చు, చాలా చోట్ల అనేక రాష్ట్రాల్లో కూడా మహిళల సాధికారత ఏ విధంగా, ఐఏఎస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, వారి యొక్క విశిష్ట సేవలు గుర్తించి దేశం మొత్తం కూడా పూర్తిగా గర్వించే విధంగా ఐఏఎస్ అధికారుల తీరు ఉందని దీన్ని మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా స్వాతంత్రం అనంతరం కూడా 1951 నుంచి కూడా అన్నా రాజ్ మల్హోత్రా దగ్గర నుంచి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ మహిళా అధికారులు కూడా అనేక ప్రశంసలు జల్లు కురుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూడొచ్చు, హరిచంద్ర కావచ్చు, ప్రస్తుతము హైదరాబాద్ కలెక్టర్గా పనిచేస్తున్న హరిచంద్ర కావచ్చు, అదేవిధంగా దివ్య దేవరాజన్ కావచ్చు, మరోవైపు స్మితా సబర్వాల్ కావచ్చు, యోగితారాణి కావచ్చు, అదేవిధంగా అమ్రపాలి కావచ్చు, అనేక మంది మహిళలు కూడా ఇప్పటికీ చాలామంది మహిళలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడ గతంలో పనిచేసినటువంటి అనేక రాష్ట్రాల్లో పనిచేసినటువంటి మహిళలు ఎంతో సేవలు అందించి ఉన్నత ప్రశంసలు అందుకున్నారు. రాబోయేటువంటి మహిళలకు వీరెంతగానో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇలాంటి మహిళలు ఉంటే ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన మాత్రం ప్రతి ఒక్క మహిళలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల పనితీరు మాత్రము, అందులో ముఖ్యంగా మహిళల పనితీరు మాత్రము దేశం మొత్తం కూడా పూర్తిగా గర్వించదగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 1951 దేశం స్వాతంత్ర అనంతరం అన్నా రాజ్ మల్హోత్రా దగ్గర నుంచి కూడా 82లో ఉన్నటువంటి అరుణా సుందర్ రాజన్ కావచ్చు, మరోవైపు టీనా 2015లో టీనా దాబీ కావచ్చు, అనేక మంది మహిళలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పారు, అనేక ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి సేవలకు ఉత్తమ ప్రశంసలు అందుకున్నటువంటి ఐఏఎస్ మహిళలు ఎంతమంది ఉన్నారు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది మహిళలు గతంలో మనం చూడొచ్చు, వాళ్ళు అందంలోనూ అదేవిధంగా వారి పనితీరులోనూ అనేక రకాలుగా ప్రశంసలు అందుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు తెలుగు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్మితా సబర్వాల్, ఆమె చూడొచ్చు, ఆమె పనితీరు చూడొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆమె చేసినటువంటి పని మనం యావత్ దేశం మొత్తం కూడా గర్వించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా మరోవైపు ఆదిలాబాద్, ఒక మారుమూల జిల్లాలో ఆదిలాబాద్ కలెక్టర్గా పనిచేసినటువంటి దివ్యా దేవరాజన్ కూడా అనేక రకాలుగా ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ప్రశంసలు జల్లులు అందుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూస్తాం. అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిచందన కూడా ఆమె పనితీరు కావచ్చు, ఆమె చేసినటువంటి సేవలు కావచ్చు, అనేక రకాలుగా ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం మీరు ఐఏఎస్ అధికారులకు మాత్రమే కాకుండా తర్వాత కూడా సేవా దృక్పథంతో
అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ మన్నదెన్నలు అనుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి మహిళలు ఐఏఎస్ అధికారులు ఇలాంటి పని చేస్తున్నటువంటి వారి పట్ల చాలామంది మహిళలు ఇంకా ఐఏఎస్ అధికారులు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్కి రావాలనే తపన కూడా ఎంతో మందిలో ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం కూడా ఇలాంటి మహిళా ఐఏఎస్ అధికారుల పనితీరుపై కూడా కేంద్రం కూడా అప్పుడప్పుడు వారందరినీ కూడా సత్కరిస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు మనం గతంలో అనేకం చూసాము. ఇప్పుడున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా కేవలం ఆడదంటేనే కేవలం ఇంటి వరకే పరిమితం కాకుండా ఉండకూడదు. కేవలం ప్రపంచంలో దేశంలో కూడా ప్రజల పరిపాలనలో తాము భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలం మనం చూడొచ్చు, కేవలం ఇంటి వరకే పరిమితం అవుతున్నటువంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలాంటి మహిళలు యూపీఎస్సీలో మొదటి ర్యాంక్ సాధించి పరిపాలనలో ముఖ్యంగా దేశంలో పరిపాలన విభాగంలో వారు భాగస్వామ్యం కావడమే ఇందులో ప్రధానంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి మహిళలు ముఖ్యంగా రాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి మహిళలు ఆదర్శంగా నిలవాలి. చాలామంది మహిళలకు వీరందరూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. రాబోయేటువంటి తరాలకు వీరందరూ కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి వారందరూ కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది మహిళా అధికారులు ఇంకా ముందు ఎంతో రావాలనే ఉత్సాహంతో ఈ యొక్క మహిళా అధికారుల పనితీరు మాత్రం ఎంతో మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా యూపీఎస్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంకులో మహిళల ప్రాధాన్యత అయితే ఎంతో ప్రాముఖ్యంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐఏఎస్ అధికారులు పనితీరు కావచ్చు, ఐఏఎస్ అధికారులకు చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, వారు కేవలం ఐఏఎస్ అధికారులతో పాటు మరోవైపు పరిపాలన విభాగంతో పాటు మరోవైపు సేవా దృక్పథంలో కూడా వారు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా ఐఏఎస్ అధికారుల తీరు మాత్రము వారి పనితీరు మాత్రం ఎంతగానో బేష్గా ఉందని మాత్రం యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ప్రశంసల జల్లు కురుస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.